హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మన ఛానల్‌లో పొన్నగంటి కూరతో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది కేవలం వర్షాకాలం సీజన్‌లోనే లభిస్తుంది కాబట్టి ఈ సీజన్‌లో తీసుకొచ్చుకొని 2, 3 సార్లైనా వండుకోవడానికి ట్రై చేయండి. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పొన్నగంటి కూరని తినడం వలన మనకి కంటికి ఎంతో మేలు చేస్తుందండి. కంటికి సంబంధించిన జబ్బులను కూడా నయం చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. మరి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ పొన్నగంటి కూరతో ఈరోజు ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. పొన్నగంటి కూరని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఆకులని తెంపుకొని శుభ్రంగా 3, 4 సార్లు వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్తన్ని పల్లీలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే 3, 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. క్యారెట్ ముక్కలు వేయడం వలన ఫ్రైడ్ రైస్ చూడడానికి చాలా బాగుంటుంది. క్యారెట్ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకుని వేసుకొని చక్కగా మిక్స్ చేయండి. పొన్నగంటి ఆకు పూర్తిగా మగ్గిపోయే వరకు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదండి. కాస్త ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో 10 సెకన్ల పాటు కలుపుకుంటే సరిపోతుందండి. లేదంటే కారం చేదెక్కుతుంది. ఈ విధంగా కాస్త కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్‌ని వేసుకోండి. ఈ రెసిపీ మనం మిగిలిపోయిన అన్నంతో కూడా ట్రై చేయొచ్చు. నేనిక్కడ అప్పటికప్పుడు వండుకున్న రైస్‌నే వాడుతున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోండి. అలాగే రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. నేనిక్కడ అప్పటికప్పుడు వండుకున్న రైస్‌నే వాడుతున్నాను కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు. 2 మినిట్స్ పాటు మనం వేసిన ఆ పొన్నగంటి ఆకు మొత్తం రైస్‌కి పట్టే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే అండి. 2 నిమిషాలు ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్నాము అంటే మన పొన్నగంటి ఆకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది మనం లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చండి. పిల్లలకైనా, పెద్దలకైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. పొన్నగంటి కూరతో ఫ్రైడ్ రైస్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.